ఈ శ్రావణి, ఏమైందా నీకు? ఎందుకింత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? నేను చిన్నోని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? నువ్వు గుండెల్లో చిన్నోడి మీద పెంచుకున్న ప్రేమని చూస్తున్నావు. నేను బాబాయ్ గుండెకి వేసిన స్టంట్ని చూస్తున్నాను. నువ్వు పెళ్లి పందిట్లో చిన్నోడితో పెళ్లి కలలు కంటున్నావు. నేను బాబాయ్ పోతే జరిగే సంతాప సభనే ఊహించుకుంటున్నాను. నువ్వు ప్రేమను చూస్తున్నావు, నేను బాబాయ్ చావును చూస్తున్నాను. అబ్బా దేవుడా! శ్రావణి, బాబాయ్ గురించి మాకు కూడా కన్సర్న్ ఉంది, కానీ నీ పరిస్థితి అర్థం కావడం లేదు. నీకు నా ఎమోషన్ అర్థం కావట్లేదక్కా. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న బాబాయ్ మనల్ని ఏమడిగారు? కేవలం పెళ్లి, అంతే కదా? ఇచ్చేద్దాం అక్క, ఇచ్చేద్దాం. ఆయన అడిగింది ఇచ్చేద్దాం. బాబాయ్కి నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఆయన కళ్ళల్లో సంతోషం చూసి నేను లైఫ్ లాంగ్ కళ్ళు మూసుకొని బ్రతికేస్తానక్క, బ్రతికేస్తాను. సంధ్య, దయచేసి బాబాయ్ ప్రాణాలతో ఆడుకోకు ప్లీజ్. దీన్ని బండకేసి బాధేస్తాను. ఇది మరీ పాత సినిమాలో హీరోయిన్ లాగా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంటక్క ఇది? నాకు ఏం అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావే? బాబాయ్ పెళ్లి గిల్లి అంటుంటే టెన్షన్ అయిపోయానక్క. శంకర్ గారే దీన్ని పరిష్కరించగలరని చిన్నోడికి ఫోన్ చేసి శంకర్ గారికి మ్యాటర్ చెప్పమని చెప్పాను. అయ్యో, చంపేశావు పో. ఇప్పుడు శంకర్ గారి విషయం తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేసినా చేస్తారు. బాబాయ్ ఏమో ఫోన్స్ అన్నీ తీసుకుని పోయారు. ఇప్పుడు శంకర్ గారు ఫోన్ చేస్తే బాబాయ్ లిఫ్ట్ చేస్తారు. ఏం జరుగుతుందో ఏంటో.